హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ధర్మ నిర్ణయం లెసన్లో బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఉద్దేశం చూద్దాం. ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ. ఆయన ధర్మనిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశ్యం. అయితే విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం ఈ పాఠం ఆధారం. ఈ పాఠానికి ఆధారం ఏంటంటే శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్యం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఆంధ్ర ప్రశస్తిలోనిది. నెక్స్ట్ ధర్మ నిర్ణయం లెసన్. ఈ అంశాలన్నిటినీ చదవండి మీరే. దీంట్లో ఇంపార్టెంట్ అనిపించింది అండర్లైన్ చేసుకుంటూ చదివితే, ఆ తర్వాత రివిజన్ చేసేటప్పుడు అండర్లైన్లో ఉన్న పాయింట్ని చదివితే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఇవన్నీ కూడా బిట్స్ అయిన తర్వాత చూద్దాం. ధర్మ నిర్ణయం పాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ సమానత్వం, బి స్థల పురాణం, సి నైతిక విలువలు, డి భాషాభిరుచి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి స్థల పురాణం. ధర్మ నిర్ణయం పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఏ కథ, బి వ్యాసం, సి పద్యం, డి చారిత్రక కథ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి చారిత్రక కథ. చారిత్రక కథ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు ఎవరు? ఏ రవివర్మ, బి మాధవవర్మ, సి నరసింహవర్మ, డి రాజావర్మ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మాధవవర్మ. నెక్స్ట్ ధర్మనిరతిని తెలుపుతూ వచ్చిన పాఠం క్రింది వానిలో ఏది? ఏ మేలుకొలుపు, బి మమకారం, సి ధర్మ నిర్ణయం, డి డూడు బసవన్న. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ధర్మ నిర్ణయం. నెక్స్ట్ క్వశ్చన్. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి. ఇందులో అలంకారం ఏది? ఏ రూపకాలంకారం, బి ఉత్ప్రేక్ష అలంకారం, సి దృష్టాంత అలంకారం, డి అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్. ముల్లోకాలు అనే పదానికి విగ్రహవాక్యం ఏది? 3 సంఖ్య గల లోకాలు, ఏ బి 3 యొక్క లోకాలు, సి 3 అయిన లోకాలు, డి లోకాలు 3. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ 3 సంఖ్య గల లోకాలు. 3 సంఖ్య గల లోకాలు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకంగా గల సమాసం ఏది? ఏ ద్వంద్వ సమాసం, బి ద్విగు సమాసం, సి తత్పురుష సమాసం, డి కర్మధారయ సమాసం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్. సీత అక్క, గీత చెల్లెలు సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. సీత గీత అక్క చెల్లెళ్ళు, గీత సీత అక్క చెల్లెళ్ళు, గీతకు అక్క సీత, సీతకు చెల్లెలు గీత. డి సీతక్క మరియు గీత చెల్లి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ సీత గీత అక్క చెల్లెళ్ళు. నెక్స్ట్. సమప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే అది ఏ వాక్యం? సమప్రాధాన్యం గల 2 వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే దానిని ఏమంటారంట? ఏ సామాన్య వాక్యం, బి సంశ్లిష్ట వాక్యం, సి సంయుక్త వాక్యం, డి పరోక్ష వాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం? శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఏ సంయుక్త వాక్యం, బి సామాన్య వాక్యం, సి సంశ్లిష్ట వాక్యం, డి ప్రార్థన వాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంయుక్త వాక్యం.
దయచేసి నన్ను కాపాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఏ ప్రార్థనార్థక వాక్యం, బి ఆశీర్వాదక వాక్యం, సి విద్యార్థక వాక్యం, డి అనుమత్యర్థక వాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ప్రార్థనార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో సరైనది ఏది? ఏ సపర్యలు అంటే సేవలు అనే అర్థం, బి వదనం అంటే ముఖం అనే అర్థం, సి కోలాహలం అంటే హడావిడి అనే అర్థం, డి 1, 2, 3 అన్నీ సరైనవే. డి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది పర్యాయ పదాల్లో సరి అయిన దాన్ని గుర్తించండి. ఏ హాయము అంటే గుర్రము అశ్వము, బి ఇనుడు అంటే సూర్యుడు ఆదిత్యుడు, సి అద్రి అంటే కొండ పర్వతం, డి 1, 2, 3 కూడా కరెక్టే. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. ప్రకృతి వికృతుల్లో సరైనది ఏది? ఏ రథం ఆరథం, బి కుమారుడు కుమరుడు, సి ఆజ్ఞ ఆన, డి అన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్ని. 15th క్వశ్చన్, మేఘం వస్తే వాన కురుస్తుంది. గీత గీసిన పదానికి పర్యాయ పదం గుర్తించండి. ఏ జీమూతము, బి చినుకు జడి, సి పయోధరము, డి 1 మరియు 3. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 3. జీమూతము, చినుకు జడి అన్న వానన్న ఒకటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, డౌట్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.